అమెరికా లోపల పౌరసత్వం లేని వారందరినీ అమృత్సర్ పంపిస్తున్నారు. ఈ విషయాలన్నీ కూడా మోడీ గారు చర్చించారా అని అడుగుతూ ఉన్నారు. మీకు రెండు విషయాలు చెప్తాను. ఏ దేశమైనా సరే తన దేశం యొక్క సార్వభౌమత్వాధికారాన్ని, తన దేశం యొక్క క్షేమాన్ని కోరుకుంటుందే కానీ ఇతర దేశాల కోసం తమ దేశం బలిదానం చేయాలని కోరుకోదు. గమనించండి, ఒక ఇండియా తప్ప. ఇండియా నిండా 3 కోట్ల మంది రోహింగ్యాలు ప్రవేశించారు. వీళ్ళని ఎందుకు క్షమిస్తున్నారండి? వీళ్ళని వాళ్ళ దేశాలకు ఎందుకు పంపటం లేదు? పంపాలి అని ఈ విమర్శకులు ఎందుకు అడగటం లేదు? అమెరికా నుంచి 2 విమానాలు అమృత్సర్ వచ్చినాయి. నరేంద్ర మోడీ దీని గురించి ఏమైనా చర్చించారా అంటే చర్చించి ఉండవచ్చు, ఉండకపోవచ్చు. వాళ్ళ చర్చలన్నీ జరిగినవన్నీ న్యూస్ పేపర్ లో వస్తాయని మీరు అనుకోవద్దు. న్యూస్ పేపర్ లో కొంత వస్తుంది. న్యూస్ పేపర్ లో రావడానికి వీలు లేని కొన్ని ఉంటాయి. అవి వాళ్ళు ఆంతరంగికంగా చర్చించుకోవచ్చు. అయినప్పటికీ కూడా నరేంద్ర మోడీ ట్రంప్ కలిసినప్పుడు వీళ్ళ పర్సనల్ విషయాలు మాట్లాడుకోరు. ఏమంటే నువ్వేం భోజనం చేసావు, ఏం బట్టలు కట్టుకున్నావు మాట్లాడుకోరు. వసుదైవ కుటుంబకం అన్నట్టు మొత్తం ఆసియా యొక్క రక్షణ గురించి, లేక అమెరికా యొక్క సంక్షేమాన్ని గురించి, ఇలా పెద్ద పెద్ద అంశాల గురించి, అందరి క్షేమాన్ని గురించి మాట్లాడుకుంటారు. వీటిని వసుదైవ కుటుంబకం అని నరేంద్ర మోడీ గారు వర్ణించారు.